బ్యాక్ టు న్యూస్. మహాసంకల్పంతో తన భక్తులు ఏ కార్యాన్ని తలపెట్టినా ఎలా పూర్తి చేయాలో హనుమంతునికి తెలుసు. దీనికి నిదర్శనమే తిరుపతిలోని సీతారాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్ర చేసి అన్ని పుణ్యతీర్థాల్లో ఆంజనేయుని విగ్రహానికి పుణ్యస్నానం చేయించిన ఆ మహాభక్తునితో మా ప్రతినిధి గిరి ఫేస్ టు ఫేస్. సందర్భంగా ఈ తిరుమల నగర్ సంబంధించి ఇక్కడ కొలువై ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పంచలోహ విగ్రహాన్ని ఇక్కడ ఉన్నటువంటి జై సీతారాం స్వామి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా పాదయాత్ర ద్వారా వెళ్ళి అక్కడంతా కూడా స్నానాలు కూడా చేయించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ పుణ్యక్షేత్రంలో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో ఉన్నటువంటి ఈ ఆలయానికి సంబంధించి ఈ ఆలయం నిర్మించి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా నిత్యం పూజలు చేయించి ఇక్కడ స్వామివారి కృపకి పాత్రలు చేయిస్తున్నటువంటి జై సీతారాం స్వామి ఇక్కడ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. స్వామి, చెప్పండి, ఈ ఆలయం నిర్మించడానికి గల కారణం ఏంటి? అందులోనూ ఆ పంచలోహ విగ్రహాన్ని మీరు దేశం మొత్తం పాదయాత్ర ద్వారా వెళ్ళి వచ్చి ఇక్కడ చేయడంలో గల ముఖ్య ఉద్దేశం? జై సీతారాం. నేను తిరుమలలో పుట్టి మా తండ్రి గారు తిరుమలలో శ్రీవారి కైంకర్యం చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో జాపాలి తీర్థంలో మేము అడుగడుగు చిన్న వయసు నుండి వెళ్ళి వచ్చేవాళ్ళం. అప్పుడు ఆ జాపాలి తీర్థంలో మాకు ఒక చిన్న విగ్రహం దొరికింది. దానికి ముందు మేము బాగా చదువుకొని తిరుమలలో గుడి ముందు దాళాలు అమ్ముకొని చదువుకున్నవాడిని. స్వయం కృషితోనే విదేశాలకు వెళ్ళి మంచి పేరు తెచ్చుకొని 80,000 జీతంలో ఆనందంగానే గడిపాం. తిరిగి మేము జాపాలి భక్తులుగా ఉండేదాని వల్ల ఆ జాపాలికి వచ్చినప్పుడు ఆ జాపాల్లో సాధువుల యొక్క సేవ చేసుకున్నప్పుడు ఆ చేసుకున్న సందర్భంలో ఆ సాధువులు ఒక విగ్రహాన్ని మాకు ఇచ్చారు. ఆ విగ్రహంతో ఈ చిన్న విజయ ఆంజనేయ స్వామి విగ్రహం మనకు జాపాలి తీర్థంలో లభ్యమైంది. ఆ లభ్యమైన సందర్భంలోనే తిరుమల మాస్టర్ ప్లాన్లో సందర్భంగా మమ్మల్ని తిరుమల నుండి తిరుపతికి తరలించారు. తిరిగి అక్కడున్న ఆధ్యాత్మిక చింతన జనాల్లో కొంచెం కూడా పాడుపడకూడదని గ్రహించి స్వయం కృషితో ఆంజనేయ స్వామి దయతో ఆంజనేయ స్వామిని ఒక 800 కేజీల రథంలో ఎదురుగానే ఆ రథాన్ని అక్కడ నిలుచుకుంది. ఆ రథంలో స్వామిని ఉంచుకొని ఈ స్వామిని కన్యాకుమారి నుండి కాశ్మీర్కు సుమారు 15,750 కిలోమీటర్లు కాళ్ళకి చెప్పులు లేకుండా లాగి దాంట్లో వచ్చిన ప్రతి ఒక్క రూపాయితో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. 11 సంవత్సరాలుగా ఈ ఆలయంలో హనుమత్ జయంతి మహోత్సవాన్ని భగవంతుడు జరిపిస్తున్నారు. ఈ గుళ్ళో ఒక ప్రత్యేకత ఏమంటే ఈ ఆలయానికి సంబంధించి ఈ స్థానికుల్ని ఎటువంటి యొక్క బాధ పెట్టకుండా ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు మేము ఆశించింది లేదు. భగవంతుడు ఏదో విధంగా మాకు ఆర్థిక సహాయాన్ని కూడా కల్పిస్తున్నారు. ఆర్థికం కోసం మేము బాధపడింది లేదు. ఒక్కరుగా జరిపిస్తున్నాను కాదు, నాలో ఆంజనేయ స్వామి ప్రత్యక్షంగా ఉండి ఈ ఆలయాన్ని నిర్మించుకుని వస్తున్నారు. లోకల్లో ధర్మం అనేది ఉందనేది నిరూపణకి ఈ ఆలయ నిదర్శనం. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి స్వయంగానే ఉత్సవాలు జరిపించుకుంటూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో ఈ హనుమత్ జయంతిలో ప్రారంభంలో మాతృమూర్తికి విలువ ఇవ్వాలి కనుక ఆ మాతృమూర్తి దేవత అయిన అంజనాదేవి పూజని ఇక్కడ ఉండే మహిళల చేతనే జరిపించబడుతుంది. ఇప్పుడు చూసిన పూజ మీరు అంజనాదేవి పూజ. ఈ ఆలయం పూర్తిగా భగవంతుని కృప వల్ల జరిగింది, కానీ ప్రత్యేకమైన మనిషి యొక్క శ్రమ లేదు. 800 కేజీల రథాన్ని ఒకడు లాక్కొని రోజుకి 40 కిలోమీటర్ నడుస్తున్నాడు అంటే అది చిన్న విషయం కాదు. భగవంతుడే ముందరుండి ఇదంతా నడిపించాడు. ధర్మం అనేది ఇంకా ఉంది. ఎందరో మహాత్ములు దేశమంతటా ఈ ధర్మం కోసం పాడుపడుతూనే ఉన్నాడు. ధర్మాన్ని కాపాడేవాడికి ఎప్పుడు కూడా ఆ ధర్మం ముందుండి కాపాడుతుంది అనే దానికి నిదర్శనం ఈ ఆలయమే. సర్వేజన సుఖినో భవంతు. చూస్తున్నాం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా దగ్గరగా ఉండి ఇక్కడ స్వామివారి పూజని, ఇక్కడ ఆంజనేయ స్వామి పూజను చేస్తూ ఇక్కడ వాళ్ళకి ఆయన తీసుకొచ్చినటువంటి పుణ్యాన్ని ఇక్కడ 10 మందికి పంచుతూ ఆదర్శంగా నిలిచినటువంటి ఈ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో ఉన్నటువంటి తిరుమల నగర్లో ఘనంగా ఈ ఆంజనేయ స్వామి జయంతిని ఘనంగా అత్యంత వైభవంగా కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుమల నగర్లో ఉంది. హైదరాబాద్ స్టూడియో. తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి ఉత్సవాలు అంబరాన్నంటాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు క్యూ కట్టారు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు.
విశాఖ, వరంగల్, యాదాద్రి సహా ప్రముఖ హనుమాన్ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద హనుమంతుని రాతి విగ్రహం ఉన్న గుంటూరు జిల్లా పొన్నూరు ఆంజనేయ స్వామి ఆలయంలో మాలధారణ చేసిన స్వాములు భారీగా తరలివచ్చారు. స్వామివారికి 100 లీటర్ల ఆవు పాలు, ఆవు పెరుగు, గంధము, తేనెలతో అభిషేకాలు నిర్వహించారు. బంటువైనా నువ్వేలే, బంధువైనా నువ్వేలే, బాధలన్నీ తీర్చే దిక్కు దైవం నీవేలే. చూసిరారా అంటేనే కాల్చి వచ్చామంటలే, జానకమ్మ కంట వెలిగే హారతి నీవే. హైదరాబాద్ లో హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ తాడ్బండ్ ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల కిటకిటలాడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కావ్య అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా అత్యంత సుందరంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని తాడ్బంద్ దేవాలయంలో ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు, ఉదయం 6 నుంచే ఇక్కడ భక్తుల రథ అనేది ప్రారంభమైంది. అయితే స్వామివారికి వాళ్ళ 4:30 నుంచే మంగళహారతితో ప్రారంభమైన సేవలు జరుగుతున్నాయి. భక్తులు కూడా దర్శించుకుంటున్నారు. పూర్తిగా ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిటకిటలాడిన విజువల్స్ మనం చూడొచ్చు. అయితే ఇక్కడ హనుమాన్ దేవాలయ ప్రత్యేకత ఏంటి, ఇక్కడ స్వామివారి వారి భక్తులతో ఉన్న అనుబంధం ఎటువంటిది, ఇలాంటి విషయాలన్నీ భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంభు పూజా విధానము 600 రూపాయలు టికెట్ తీసుకుంటే ఏ దేవాలయంలో కూడా ప్రత్యేక వాళ్ళ హస్తాలతోటి అభిషేకం చేసే ఎక్కడ లేదు. మన ఈ దేవాలయంలో విశ్వరూప అలంకారం అని ఉంటుంది. వాళ్ళు ప్రత్యేకంగా ఉదయం 3 గంటలకు పట్టుబట్టలు కట్టుకొని వచ్చి స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆ తృప్తి ఉంటుంది. స్వామివారు అందరి కోరికలు తీరుస్తున్నాడు. ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా మరి దేవాలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది? హనుమాన్ జయంతి ఉత్సవం నాడు మబ్బుల 3 గంటలకు శ్రీ స్వామివారి పూజ, అభిషేకము, అనంతరం ఆకు పూజ, సింధూర అలంకారము, దాని తర్వాత విశ్వరూప అలంకారము, ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఇక్కడ చేపట్టి వేద పండితులతో ఈ కార్యక్రమాన్ని అన్నీ కూడా జరిపాయి. ఎటువంటి ఇబ్బందులు భక్తులకు లేకుండా అన్ని సౌకర్యాలు కూడా శ్రీ తాడ్బంద్ వీరాంజనేయ స్వామి దేవస్థానం కమిటీ వారు ఇక్కడ అరేంజ్మెంట్ చేశారు. ఎలా అనిపిస్తుందండి ఇక్కడ తాడ్బంద్ హనుమాన్ దర్శనం చేసుకోవడం? చాలా బాగుంటుందండి. ఎప్పుడు వస్తూ ఉంటాం, ఏదనుకుంటే అది అవుతుంది. చాలా నిదర్శనం అని. ఎలా అనిపిస్తుంది? ఎప్పుడు వచ్చారు ఉదయం స్వామివారిని దర్శనం చేసుకోవడానికి? నేనండి 1 అవర్ అయిందండి. దర్శనం బాగా జరిగింది. ఈరోజు అన్నీ బాగున్నాయి. ఇక్కడ ఎప్పుడు వస్తుంటారా ఇక్కడ హనుమాన్ దేవాలయాన్ని? ప్రతి శనివారం ఇక్కడికి వస్తున్నాను. ఒకవేళ శనివారం మిస్ అవుతే ఆదివారం వచ్చేసి దేవుడు దర్శనం చేసుకుంటేనే మా పనులన్నీ జరుగుతాయి. అంత మహిమావల్లి భక్తుడు దేవుడు. ఎలా అనిపిస్తుంది స్వామివారిని దర్శనం చేసుకోవడం? చాలా బాగుంది. ఎప్పుడు వస్తూ ఉంటాం. ప్రస్తుతం పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తిగా 100 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన తాడ్బంద్ హనుమాన్ దేవాలయం ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా ఎక్కడ చూసినా ఆలయ ప్రాంగణంలో హనుమాన్ నామ స్మరణలతో మార్మోగిపోతుంది. ఇది ప్రస్తుతం తాడ్బంద్ దేవాలయంలోని పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. నెల్లూరు జిల్లాలో హనుమ జయంతి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. జయంతి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నగరంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో యువత హాజరయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు.
జిల్లా వ్యాప్తంగా హనుమత్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇటు ఆలయాలన్నీ కూడా భక్తజన సందోహంతో కిక్కిరుస్తున్నాయి. ప్రధానంగా జిల్లాలోని ఇటు రామ మందిరాలు కావచ్చు, అలాగే ఆంజనేయ స్వామి దేవస్థానాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ప్రధానంగా నెల్లూరు నగరంలో ఇటు విశ్వ హిందూ పరిషత్ అలాగే బజరంగ దళ సేవా సంస్థ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఉదయం నుంచి ఇటు ర్యాలీలు కూడా కావచ్చు, లేకపోతే విశేష హోమాలు కూడా కావచ్చు, ఇవన్నీ ప్రత్యేకంగా నిర్వహించి ఇటు నగరంలో అంతా కూడా ఒక ర్యాలీ నిర్వహించి హనుమత్ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మనతో విశ్వ హిందూ పరిషత్ నేతలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు కార్యక్రమాలు ఏం చేస్తున్నారు? అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి కలిగే అడ్డంకులను తొలగించడం కోసంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో వేలాది మంది హిందూ యువతీ యువకులు సమాజంలో హిందూ చైతన్యం కోసంగా హిందూ యువకుల్లో తేజాన్ని నింపడం కోసంగా హనుమంతుడి యొక్క శక్తిని, హనుమంతుడి యొక్క భక్తిని ఈ సమాజంలో చాటేందుకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో ఈరోజు మన్య సూక్త హనుమతోమం శ్రీ మురళీ స్వామి వారి ఆధ్వర్యంలో జరిగింది. అయిన వెంటనే ఇప్పుడు వేలాది మంది హిందూ యువతీ యువకులు బైక్ ర్యాలీ నెల్లూరు నగరంలో నిర్వహిస్తున్నారు. యువకుల్లో చైతన్యం నింపడం కోసంగా దుర్వ్యసనాలకు లోనిన హిందూ యువకుల్ని సంస్కరించే విధంగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బజరంగ దళ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరుగుతుంది. సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలని చెప్పి ఆ సంకల్పంతో మేము ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి దేశంలో బజరంగ దళ చేసే కార్యక్రమాల పట్ల కమ్యూనిస్టులు కొంతమంది ఆందోళన చెందుతున్నారు. వారి ఆందోళనలు అర్ధరహితం. బజరంగ దళ చేసే సేవా కార్యక్రమాలు కానీ, శిక్షణ కార్యక్రమాలు కానీ, బైక్ ర్యాలీలు కానీ, వీటి మోటివ్ ఏంటంటే భారతదేశాన్ని ఉగ్రవాదం నుంచి రక్షించుకోవడం కోసంగా ఆ సంకల్పం తీసుకొని మాత్రమే యువకులు బజరంగ దళ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందుకోసం మేము కృషి చేస్తూ ఉన్నాం. అదే మొత్తానికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇటు హనుమత్ జయంతి వేడుకలు ఓవైపు వైభవంగా జరుగుతున్నప్పటికీ ఇటు విశ్వ హిందూ పరిషత్ అలాగే బజరంగ దళ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో ఇటు బైక్ ర్యాలీని కూడా విజయవంతంగా చేపట్టారు. ఇటు హోమాది కార్యక్రమాలను కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హనుమత్ జయంతి రోజున యువతకు మంచి సందేశం ఇచ్చేలా ఈ కార్యక్రమాలు నిర్వహించామని చెప్పేసి ఇటు విశ్వ హిందూ పరిషత్ అలాగే బజరంగ దళ సేవా సమితి నేతలు మనకు వెల్లడించారు. ఇది నెల్లూరు జిల్లాలో హనుమత్ జయంతి వేడుకల పరిస్థితి. నెల్లూరు నుంచి మురళీకృష్ణ, భారత్ టుడే.